నేను మీ విదేశీ తెలుగు అమ్మాయి. చీకట్లో ఎక్కడికెళ్తున్నా అనుకుంటున్నారా? నేను యూనివర్సిటీకని బయలుదేరాను. అండ్ ఇది చీకటి కాదు. పొద్దున 7:30 అయిందనమాట స్కాట్లాండ్‌లో. ఈ వెదర్‌కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ అలవాటు చేసుకుంటున్నాను. అండ్ నేను యూనివర్సిటీకెళ్ళడానికి ఎలాగో బస్సే యూజ్ చేస్తాను కాబట్టి ఇండియాకి, స్కాట్లాండ్‌కి బస్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఎలా ఉంటుంది అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు ఫస్టే విచిత్రంగా అనిపించిన థింగ్ ఏంటంటే వీళ్ళకి కండక్టర్ ఉండడు. టికెట్స్ ఇవ్వరు. అదేదో ఒక బస్ కార్డ్ అని చెప్పి మనకి ఇచ్చేస్తారు. అది యూజ్ చేయాలనమాట. మీలో చాలామందికి ఇవన్నీ తెలిసే ఉంటాయి. బట్ నాకు కొత్త కాబట్టి నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మనం ఇండియాలో అయితే ఏం చేస్తాం, లేట్ అయిపోతుంది, రోడ్ క్రాస్ చేసేయాలి. సో మనకి వేరే ఆప్షన్ ఉండదు. మనం ఏం చేస్తాం, చేయడం పెట్టేసి వాడిని తిట్టో బ్రతిమలాడుకోనో రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అలా కాదు. ట్రాఫిక్ లైట్స్‌లో రెడ్ కలర్ వాకింగ్ సింబల్ వస్తే వెళ్ళకూడదు. అండ్ అక్కడ ఏదో బటన్ ఉంటది. అది నొక్కాలంట. నొక్కితే గ్రీన్ కలర్ లైట్ వస్తదంట. అప్పుడు మనం వెళ్ళాలంట. ఏంటో వీళ్ళ విధి విధానాలు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా సమ్‌టైమ్స్ ఇది కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ రెడ్యూస్ అవుతాయి కదా! ఇలాంటివి మన దగ్గర కూడా ఉంటే బావుండు అని చిన్న థాట్. బట్ ఎంతైనా మన హడావిడి మన హడావిడే. ఇంకో విషయం నాకు కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకోని కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నామనుకోండి, జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని, మనం వెళ్ళాల్సిన ప్లేస్‌తో సెర్చ్ చేస్తే, ఏ నెంబర్ బస్ ఎక్కాలి, బస్ ఏ టైంకొస్తది, ఎంతసేపట్లో వస్తది, అవన్నీ క్లియర్‌గా చూపిస్తాయన్నమాట. సో, నాకిది నచ్చింది. ఎందుకంటే, నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా చాలా. ఎక్కడికెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని. సో, అలాంటి భయాలు, కన్‌ఫ్యూజన్స్ ఏం లేకుండా ఈ సిస్టమ్ హెల్ప్ అవుతది అని నాకనిపించింది. అండ్ అదిగో చూసారా బస్సొచ్చింది. అదే నేను ఎక్కాల్సిన బస్సనమాట. బస్సు ఎక్కంగానే డ్రైవర్‌కి హాయ్ చెప్పడం మర్చిపోయారు. అయ్య బాబోయ్! అది పెద్ద నేరమండి బాబు. నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్‌లో. డ్రైవర్ నా వైపు గుర్రని చూసారు. ఏయ్! అక్కడ చూసారా? నేను కార్డ్ ట్యాప్ చేసి వచ్చాను. సో, అలా ట్యాప్ చేసి వచ్చేయాలనమాట. వీళ్ళ పాపులేషన్ తక్కువ ఉండడం వల్లో, దేనివల్లో తెలీదు కానీ బస్సులు మాత్రం ఎప్పుడు ఖాళీగా, హాయిగా, కంఫర్ట్‌గా ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే అక్కడ ఒక రెడ్ బటన్ ఉంది చూసారా? సో, మనం నెక్స్ట్ స్టాప్‌లో దిగాలనుకోండి, ముందు స్టాప్‌లోనే మనం ఆ బటన్‌ని ప్రెస్ చేయాలనమాట. చేస్తే నెక్స్ట్ స్టాప్‌లో బస్ ఆగుతుంది. అదే మన దగ్గరైతే ఆ కళే వేరు. కండక్టర్ తన చేతిలో ఉన్న పంచింగ్ మిషన్‌తో టంగ్ టంగ్ అని కొట్టడం, లేదంటే మనం అందరిని తోసుకుంటా వెళ్ళిపోయి, ఏ డ్రైవర్ అన్నా ఆపు అని తోసుకుంటూ దిగడం. ఎంతైనా ఆ హడావిడి, ఆ సందడి ఎక్కడా ఉండవండి బాబు. సరేనండి. నేను వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసింది మరి. నేను వెళ్ళొస్తాను. మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మెయిన్‌లీ ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ విదేశీ తెలుగమ్మాయి. బాయ్.